కేతనపల్లె అనే ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే రైతు జీవించేవాడు. రాఘవ చాలా కష్టపడి పనిచేసే సాదాసీదా జీవితం గడిపే వ్యక్తి. ఆయనకు తన కుటుంబంతో ఉండటం చాలా ఇష్టం. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన పొలానికి వెళ్లి పనిచేస్తూ పంటలు నాటుకుంటూ సమయం గడిపేవాడు. ఆయన దగ్గర చిన్న కోతి, చక్కటి పంటలు పండే పొలమున్నాయి. తన పనితో చాలా సంతోషంగా జీవించేవాడు. రాఘవకు లక్ష్మి అనే భార్య, 2 పిల్లలు కిరణ్, అంజలి ఉన్నారు. వారి జీవితం సాధారణంగా ఉండేది కాని వారు ఎంతో సంతోషంగా జీవించేవారు. ఆ రోజుల్లో రాఘవ అన్నింటికంటే పంటలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవాడు. ఒకరోజు రాఘవ తన పొలంలో పనిచేస్తుండగా మినుకుమినుకుగా ఏదో ఒక కొత్త రకం శబ్దం వినిపించింది. మొదట అతనికేం అర్థం కాలేదు, కాని ఆ శబ్దం ఇంకా ఎక్కువగా వినిపించింది. ఆయన ఆ శబ్దాన్ని పట్టించుకోవద్దని అనుకున్నాడు. కాని మరింత దగ్గరగా వెళ్లి చూశాడు. అతనికి నేలలో ఒక వింత వస్తువు కనిపించింది. రాఘవ మట్టి తొలగించి చూశాడు. ఒక పెద్ద పాత పెట్టె కనిపించింది. ఆ పెట్టె మీద తెలియని భాషలో ఏవేవో అక్షరాలు, గుర్తులు వ్రాయబడ్డాయి. అతను ఆ పెట్టెను తెరిచి చూశాడు. అది బంగారంతో నిండిపోయింది. రాఘవకి ఒక్కసారి ఆశ్చర్యం కలిగింది. ఇది ఏమిటి? ఎందుకు ఇక్కడ దాచబడింది అని అనుకున్నాడు. ఆ బంగారం ఎంతో విలువైనది. రాఘవ తన ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా దాన్ని ఇంట్లోని రహస్య స్థలంలో దాచేశాడు. కుటుంబానికి చెప్పకుండా దాన్ని అందరి నుండి రహస్యంగా ఉంచాడు. కాని రాఘవ కేవలం ఆనందంలో మునిగిపోలేదు. ఆ బంగారం దాచిన తరువాత ఇంట్లో వింతగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల తరువాత రాఘవ భార్య లక్ష్మి, పిల్లలు కిరణ్ మరియు అంజలి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. వారు రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. రాఘవ వారికని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. కాని ఎవరూ వారికి చికిత్స చేయలేకపోయారు. ఎవరూ ఈ వ్యాధి గురించి వివరాలు ఏమీ చెప్పలేకపోయారు. రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్యం మరింత విషమవుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో గ్రామంలో పురాతన జ్యోతిష్యాచారి అయిన భీరం అనే మనిషి ఉండేవాడు. అతను చాలా మంచిగా పూజలు చేస్తాడు. గడచిన అనేక పురాతన విద్యాజ్ఞానాల ద్వారా మంచి పరిష్కారాలు చెప్పేవాడు. ఆయనను రాఘవ తన ఇంటికి పిలిచి తన కుటుంబం అనారోగ్యం గురించి చెప్పాడు. భీరం రాఘవ దగ్గరికి వచ్చాడు. అతను చాలా శాంతంగా, నిశ్శబ్దంగా ఆ కుటుంబం పరిస్థితిని పరిశీలించి, ఇది సాధారణ వ్యాధి కాదు, ఇది ఒక శాపం అని చెప్పాడు. రాఘవ, ఇది శాపమా? ఇది ఎలా వచ్చింది అని అడిగాడు. భీరం, మీరు తీసుకున్న బంగారం శాపం వల్ల కావచ్చు. అది చాలా కాలం క్రితం దాచబడింది. దానిని ఒక కష్టం ఉన్న వ్యక్తి చేతబడి ద్వారా దాచాడు. ఆ వ్యక్తి దాచిన సొమ్మును మీరు తీసినందుకు ఆ వ్యక్తి ఆత్మకోపంతో రగిలిపోతుంది అని అన్నాడు. రాఘవ భయంతో, ఇప్పుడు మనం ఏమి చేయాలి అని అడిగాడు. భీరం, మీరు ఆ బంగారాన్ని ఎక్కడ నుండి తెచ్చారో తిరిగి అక్కడే పెట్టాలి. దానికి సరైన పద్ధతిలో పూజలు చేస్తే శాపం తప్పుతుందని చెప్పాడు. రాఘవ భీరంతో కలిసి ఆ బంగారాన్ని తీసుకుని పొలం వద్దకు రాగా అక్కడ వింతగా గాలి పుట్టింది. ఆకాశంలో ఒక ప్రేతాత్మ కనిపించింది. అది చాలా కోపంగా ఉన్న ఆ వ్యక్తి ఆత్మ, మీరు నా బంగారం తీసుకున్నందుకు నేను నిన్ను శిక్షిస్తాను అని ఆ భూతం అన్నది. భీరం శాంతంగా పూజలు చేసి మంత్రాలు చదివి ఆత్మను శాంతపర్చాడు. మీరు చేసిన తప్పులకు మీరు అనుభవిస్తున్నారు, కాని మీరు తెలుసుకోవాలి, పక్కవాడి సొమ్ము మీకు మంచిది కాదని. మీరు అప్పుడే నిజమైన ధనాన్ని పొందగలరు అని ఆత్మ చెప్పి మాయమైంది. ఆ క్షణంలో రాఘవ భయం లేకుండా తన కుటుంబాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. కొద్ది రోజుల్లో రాఘవ కుటుంబం అంతా ఆరోగ్యంగా మారిపోయారు. రాఘవ ధనం కంటే కుటుంబం ఆరోగ్యమే ఎక్కువ విలువ అయినది అని ఆయన అర్థం చేసుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరే మొదటగా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ఆన్లో పెట్టుకోండి.